టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారంటూ దీనికి ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. ఇలాంటి ప్రకటనలతో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అంటే మేము ఆశించింది ఏంటంటే కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఫార్మా ప్రోడక్ట్స్ అక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతాయి. మన స్టేట్ రెవెన్యూస్ పెరుగుతాయి, స్టేట్ ఎకానమీ పెరుగుతుంది అండ్ లక్షల మంది పిల్లలకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా? గవర్నమెంట్ అఫిడవిట్ నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మా సిటీ అంటున్నారు. బయట మాట్లాడితే ఫోర్త్ సిటీ. ఎక్కడుందిరా ఫోర్త్ సిటీ అంటే ఫార్మా సిటీ ఫోర్త్ సిటీ. వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. ఈరోజు తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఎదుగుతున్న క్రమంలో మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటే వచ్చే పెట్టుబడిదారులను అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణలో పెట్టుబడులు రాకుంటే ఏమవుతుంది? పరిశ్రమలు ఏర్పాటు కావు. తద్వారా ఎవరికి అన్యాయం చేస్తున్నట్టు? మన పిల్లలకి, మన యువతకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రాకుండా చేయాలనుకుంటున్నారా అని వారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.